నేను ఫస్ట్ టైం కాలుస్తాను. ఎక్కడ కాలుస్తానో నాకే తెలియదు. మాకెవ్వరు లేరు. మా అమ్మకి నేను అంతే. మా నాయన చిన్నప్పుడే చచ్చిపోయినాడు. మా నాయనున్న అంత బాగా చూసుకునేవాడు కాదేమో నన్ను. అంత బాగా చూసుకుంది మా తల్లి. మా నాయన్ని మా అమ్మే చంపిందని చుట్టాలందరూ అంటున్నారు. అందుకని వాళ్ళతో కూడా మాట్లాడను నేను. ఎవ్వరు లేరు మాకి, మేమిద్దరమే. మా అమ్మకి ముత్యాలమ్మ వచ్చేది. ముత్యాలమ్మ ఒంట్లోకి వచ్చేది. మా నాయన ఏం చేస్తాండే తెలుసా? చేయరాని పనులన్నీ చేస్తాండ. మంగళవారం రోజు కటింగ్ చేయించుకునేది, గోళ్ళు కట్ చేసుకునేది, మొలతాడి ఇసిరి పడేసినాడు మా నాయన. పాపాత్ముడు. మా అమ్మకి అప్పుడప్పుడు ముత్యాలమ్మ పైలోకి వస్తాండే కదా, పిచ్చి పట్టిందని డాక్టర్ దగ్గర తీసుకుపోతాండ. అందుకే ముత్యాలమ్మే చంపేసి ఉంటుంది. ఏంటి కిడ్స్ పెడుతుంది ముత్యాలమ్మ? సుకన్య, నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావా? మంచోళ్ళు అందరూ స్వర్గానికి పోతారు, చెడ్డోళ్ళు నరకానికి పోతారు. అమ్మ మంచిది, నువ్వు మంచిదానివే, మీరిద్దరూ స్వర్గానికి పోతారు. ఇప్పుడు నేను ఇంటికి తీసుకొచ్చినా కదా, నేను మంచోనే చెడ్డోన్నా? మా పూజ భలే జరిగింది మా. ఇంక భయపడే పనేలే, ఇంక లేచి తిరుగుతావు చూడు మా. మా మా పైకిలేమా మా. నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తాను, నీకు చెప్పలే అంతే. ఆ రోజు వినాయక చవితికి నీకు బెల్లం పువ్వు ఎక్కువ పెట్టినా. ఎందుకు? నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. బిట్లు చూస్తున్నారు రాయడా? అవి చూసేకి ఇంత దూరం రావాలా సార్? ఏం తలకాయ తిరుగుతుందా? ఏందిరా అది? సిగరెట్టా గంజాయా? మనోహరా, పోయి చూడుపో. ఇది సిగరెటే సార్. చూపిట్లా? సిగరెటే సార్. ఏం చూపిమంటే? సిగరెటే సార్. ఏయ్, చూపిమంటే ఏం రా నీకు? ఏంటి కొడుతున్నారు సార్? రీజన్ చెప్పి కొట్టండి. రీజన్ నీకేరా? నేను రీజన్ చెప్పాల్సినది పూక. నా కొడక, మీ బతుకుల్లేకి నేను నీకు రీజన్ చెప్పాలరా? లే, ఇంకొకసారి ఇట్లా కనపడిచినారుకో నా కొడకల్లారా, స్టేషన్లో డాయర్తో కూర్చోబెడతా మీకు. చెప్పింటా నా కొడకల్లారా. మనోహరా, పదంబా. లేకుండి ఈరోజు ఫుల్ హ్యాపీరా. చాలా రోజుల నుంచి ఇట్లాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు చూపిస్తా పొగోనికి సీనాగాడు అంటే ఏందో. అయినా నువ్వు చెప్పిండేదే కరెక్ట్ రా. లైఫ్లో ఏడోసారి ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలా, లేకపోతే పైకి ఎదగలేం. ధవలగిడి చాటనే. నీలాంటి వాళ్ళు జాబులు కొనబట్టే మన దేశంలో నిరుద్యోగం ఎక్కువైతాండేది. వచ్చినాడు రా పెద్ద భారతీయుడు. అట్టా లంచం కట్టి జాబు కొట్టే కర్మ పట్ల నాకు. ఈసారి 5 మార్కులతో పోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒకటి చూపించా నీకు. ఇట్లాంటి తప్పుడు పనులు నా కాడ చెప్పాకురా. ఫెయిల్ అయితే నువ్వేం చేస్తావు? ఎనుములు కాసుకుంటావా? ఇంకో 3 నెలల్లో మీ జే సంవత్సరికం అయిపోతుంది. ఆ సూకేజ్ కానీ ఇచ్చి పెళ్లి చేస్తారు. అంత పిల్లలు అంటావు. నీకు పెళ్ళి ఇష్టం లేదని మీ ఇంట్లో చెప్ప నీకు భయము, ఉద్యోగం చేస్తా అని చెప్ప నీకు భయము. ఇక్కడికి వచ్చి నాకు ఉద్దరసలాలి. పోయి వాడినే పెళ్లి చేసుకొని ఎనుములు కాసుకుంటా, ఇంట్లో బోకులు తోముకుంటా అట్లనే ఉండు. నేను మా అమ్మ మా నాయన మీద ఆధారపడితే నీకెందుకు? నాకు ఉద్యోగం రాకపోతే నీకెందుకు? ఇట్లనే అవాపి నా కొడుకు మాదిరి అయితే నీకెందుకు? నీకేం సంబంధం? ఏంది ఆటలు ఎత్తావు? నీ అబ్బాయి ఇది, నీ అబ్బాయి గుడి. వాళ్ళ నాయన పెద్ద పోరంబోకు నా కొడుకు బావాడు. వాడు ఎట్టాంటోడు అంటే ఆయన్ని చదువుకోవడం ఇష్టంలే, జాబ్ చేయడం ఇష్టంలే. ఇట్లాంటివన్నీ ఆడపిల్లలకి ఎందుకు అని అంటాడు. అట్లాంటోడు నా కొడుకు. వానికన్నా వాడు సూకేసుగాడు
ఆ అమ్మికి వానికి నిశ్చార్థమైంది అంతే. పెళ్ళైనడు మాదిరి ఎట్టా గోడాడిస్తాడు తెలుసా అమ్మని? చూసినావు నువ్వు? అట్ట గోడాడిస్తాడు బావ. వాడు నాకు దొరకల్లా బావా, నరికితే నెక్క తలకాయ గద్దె తవ్వాలటనే అట్ట నరుకుతామని. కానీ బంగారు అమ్మి అట్ట అంటే ఆడపిల్ల నాకిన పుడితే కలెక్టర్ చదివించా, ఐఏఎస్ చేస్తా బావా. నేను నా ఇల్లు ఆయకం పెట్టి రే బావా, నా ఇల్లు ఆయకం పెట్టి నేను ఆ అమ్మిని ఐఏఎస్ చేస్తా. ఆ అమ్మి చదువుల తల్లి సరస్వతి. ఏరా ఎడ చదువుతుందిరా అమ్మి? 6 ఏళ్ళ నుంచి జాబ్ కొడతాను. ఏం చేస్తానా? దో మీతో కూర్చొని తాగుతానా నేను? ఆయమ్మ అట్ట కాదు, బర్రెలు కాసుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా ఎస్ఐ ఎగ్జామ్ అట్ట రాసొచ్చా. అట్ట రాసొచ్చింది ఆయమ్మి. ఆయమ్మి వేరే బావా, నేను వేరే. నాకు కోళ్ళ ఫారం సంబంధం సెట్ అయింది. నాకు ఇంకా ఏ భయములే, ఏ దిగులులే. ఇన్నాళ్ళ నుంచి నేను ఏం చేసినా మా అమ్మ మా నాన్న మీద ఆధారపడినా. ఇప్పుడు మా మామ దాని కూతురు మీద ఆధారపడతా. దేనికి ఇవన్నీ? కోళ్ళ ఫారంలో రాజు మాదిరి కూర్చొని కోడిగుడ్లు లెక్క కట్టలించుకుంటుంటా. ఎందుకు ఇవన్నీ? నాకు గవర్నమెంట్ జాబులు ఏంటికి? లే సరే పో, ఇంకా నేను గవర్నమెంట్ జాబు అప్లై చేయను. ఎవనికి వచ్చింది, యాడికి వచ్చింది? నేను సతాయంటా. నేను గవర్నమెంట్ జాబ్ అనవసరం నాకు. రాజు మాదిరి నా లైఫే సెట్ బావా, ఇంకేంది నాకు? నువ్వు ఇంట్లో నుంచి బయట పోయి ఏరే కాపురం పెట్టినప్పుడు అప్పుడు తెలుదా అమ్మ బాధపడుతుందని? ఉద్యోగం తెచ్చుకుంటానే అందరిని మోసం చేస్తున్నా. నా మీద నమ్మకంతో నాయన అందరితో గర్వంగా చెప్పుకున్నాడు నా కొడుకు జాబ్ వచ్చాది అని. అట్లాంటి నాయన్ని 6 సంవత్సరాలుగా ఈసారి వచ్చాది మళ్ళీ 6 వచ్చాదని మోసం చేస్తాను. అప్పు కట్టాల్సి ఉంటే అమ్మ మీద ఉండే నగలన్నీ తీసిచ్చి నా కొడుకు జాబ్ చేసి నాకు తీసిచ్చాడని అది అమ్మ. అమ్మని మోసం చేసిన. తమ్ముడు రా, నువ్వు అన్న మాదిరి చూసుకున్నావు. నాకు ఎన్ని ఖర్చులు ఉన్నా ఏమున్నా నన్ను భరిస్తూ ఉంటే నువ్వు మోసం చేసి ఇంట్లో నుంచి నూకినా. షరీఫ్ గాడు, పాలపుల్లయ్య గాడు హైదరాబాద్ పొమ్మని జాబ్ తెచ్చుకోమని లెక్కిచ్చన్న ఆనాయన్ని మోసం చేసిన. నేను అందరినీ మోసం చేసినారా? నేను అందరినీ మోసం చేసిన. నేను ఉండను, నేను చచ్చిపోతా. ఏం మాట్లాడి నేను చచ్చిపోతా. దెంగాలైంది.